సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి అనంత మహిమ ప్రభావం కలుగునుగాక. ఆమేనంటారా? మీ అందరికి వందనాలు. చాలా సంతోషం. మరొకసారి ఈ సంవత్సరంలో కూడా ప్రభు తన కృపచేత ఈ దీనదాసుడు చిన్నవాడైన నాకు మీతో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు మొదటిగా దేవుని మనసారా స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నన్ను ప్రేమించి మీతో పాటు ఉండటానికి ఆహ్వానించిన స్థానిక సంఘాల పెద్దలైన వారందరికీ, బాధ్యత కలిగిన పెద్దలందరికీ, విశేషముగా ప్రియ సహోదరులు దేవుని సేవకులు తిమోతిని గారికి ప్రభు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధమైన సహవాసం ప్రభు తన కృపచేత అనుగ్రహించాడు గనుక మీతో గడుపుతున్న ఈ సభల సమయం దీవెనకరంగా దేవుడు చేస్తాడన్న నమ్మకంతో ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరికి వచ్చాను. ఇంతమందిని ఈ మొదటి మీటింగ్లోనే చూడడం చాలా సంతోషకరంగా ఉంది. నన్ను తీసుకొని వస్తున్న వెహికల్లో కొండ స్టార్టింగ్లో నేను అనుకున్నాను, ఇదేంటి అడిగాను, డ్రైవర్ నా బ్రదర్ని అడిగాను, ఎంత హైట్ ఉంటుందంటే చాలా పోవాలి సార్ అన్నాడు. చాలా వెళ్ళాలి. ఎక్కుతూ ఉండగా నాకు గుర్తొచ్చిన వచనం, కీర్తన గ్రంథంలో కీర్తనకాడు మాటి మాటికి కీర్తన గ్రంథం మనం చదువుతూ ఉంటాం కదా, అందులో ఒక ముఖ్యమైన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అనే మాట ఉంది. గుర్తుందా మీకు? కీర్తన గ్రంథంలో దావీదు కీర్తనకాడు అడుగుతాడు. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. రెఫరెన్స్ చదవటమే కాదు, లైవ్గా ఇప్పుడు ఎక్కుతున్నాను అనిపించింది నాకు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంత కష్టతరమైన స్థలమైన ఈ మొదటి కూడికలో మీరందరూ చేరి వచ్చినందుకు మనసారా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇది దేవుని సహాయమే తప్ప మరొకటి కాదు అని దేవుని ఘనపరుస్తున్నాను. మంచిది. నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యాన్ని ఈ ఆరంభ మీటింగ్లో క్లుప్తంగా ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత రేపటి నుండి అంశంలోనికి మనం వెళ్తాం. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకై నాతో పాటు దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథం తెరవాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. 26వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. 19వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. యాక్ట్స్ 26:19. 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. మరొకసారి చదువుతున్నాను. 26:19 అపోస్తుల కార్యముల గ్రంథం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేస్తాను. నేను కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. నమ్మదగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఎంత ప్రేమగలవాడవయ్యా. మీ కనికరం, మీ వాత్సల్యత, మీ దయ ఎంత గొప్పది నాయనా. మానవ మాత్రులమైన మమ్ములను, అందులో కూడా ఎన్నిక లేని మమ్ములను మీరు ప్రేమించి ఈ స్థితిలో ఉంచినందుకు స్తోత్రాలు నాయనా. మీ ప్రేమను మేమెన్నడూ మర్చిపోలేము. మమ్మల్ని మీ యొద్దకు నడిపించుకున్నారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడే దేవుడు అయిన మిమ్మల్ని కలిగి ఉన్నందుకు స్తుతిస్తున్నాం. మా దేవుడు అయిన మీరు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు, అందును బట్టి స్తోత్రం. మరొక్కసారి మీ సహాయం అడుగుతుండగా చదవబోయే మాటలు కూడా దీవించి మాతో మాట్లాడుమని నమ్మదగిన యేసు ప్రభువారి నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి మనం చదువుకున్న మాట అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నాం. రాజుల ఎదుట దేవుడు తన దాసుని నిలబెట్టేవాడు. రాజుల ఎదుట దేవుడు తన దాసుని నిలబెడుతూ ఉన్నాడు. సందర్భం ఏదైనా అందులో ఉన్న సంగతిని ఈ రాత్రి ముందుగా అర్థం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు పలికిన మాట ఈ మాట. అపోస్తులుడైన
పౌలు గారు పలికిన మాట. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం తెరిస్తే మన ప్రియ ప్రభువు తర్వాత మనకు కనబడే ఒక ముఖ్యమైన వ్యక్తుల్లో మొదటివాడు అపోస్తుడైన పౌలు గారు. ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా. యేసుక్రీస్తు వారి తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడే ఒక గొప్ప వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. అతని జీవితం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. మారడు అనుకున్న వ్యక్తిని దేవుడు మార్చగలిగిన వాడు అని పౌలు జీవితమే మనకు ఒక రుజువుగా ఉంది. ఎంత చక్కగా మార్చగలిగిన వాడో దేవుడు అపోస్తుడైన పౌలు జీవితం మార్పులోని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రాత్రి పాఠ భాగానికి ఒక ఆరంభంగా ఒక శీర్షిక ఉంచుతూ ఉన్నాను. అది మీరు గమనించాలి. ఏమిటంటే మంచి ప్రారంభం, మంచి ముగింపు. మంచి ప్రారంభం, మంచి ముగింపు. మంచి ప్రారంభము కలిగి మంచి ముగింపు కలిగిన జీవితం అపోస్తలుడైన పౌలు గారు. మనలో చాలామంది ప్రారంభం అయింది, ముగింపు ఎలాగుంటుందో మనము ఎవరిది వారముగా ఆలోచన చేసుకోవాలి. కొందరు మంచి ప్రారంభము లేకపోయినా ముగింపు మంచిగా ఉంటుంది. కొందరిది మంచి ముగింపు ఉండదు, మంచి ప్రారంభం ఉండదు, మంచి ముగింపు కూడా ఉండదు. కానీ పౌలు గారి జీవితం మంచి ప్రారంభం కలిగింది, మంచి ముగింపు కూడా మనం చూస్తాం. మనము ఈ లోకయాత్ర ముగించే లోపు మనం ఈ విధమైన సిద్ధపాటు కావాలి. ఏమిటంటే నా ముగింపు ఎలాగుంటుందో. ఈరోజు నేను బాగున్నాను, ఆరంభంలో ఎలాగున్నాము ఎవరిది వారికి తెలుసు. కానీ నా ముగింపు ఒక శ్రేష్టమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, అనేకులను ప్రభావితము చేయగలిగిన ఒక అద్భుతమైన ముగింపు ఉండగలిగితే చాలు, ఇక మన జీవితం ధన్యమవుతుందన్నమాట. పౌలు జీవిత ఆరంభాన్ని గూర్చి ఒక 2 మాటలు ఈ రాత్రి సమయంలోపు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువే సహాయం చేయనుగాక. పౌలు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకి, సౌలుగా ఉన్నవాడు. దేవునికి వ్యతిరేకి, దేవుని ప్రజలను కూడా హింసించినవాడు. దేవుని ప్రజల రక్తం కళ్ళ చూడాలనుకున్నవాడు. హింసించుటలో ఎంతగా ముందున్నవాడు మనకు తెలుసు. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును అన్నాడు ఆయనే. అటువంటి వ్యక్తిని దేవుడు మార్చడానికి ఉపయోగించిన 2 ప్రాముఖ్యమైన సంగతులు. నంబర్ 1, ఒకటి చూడండి. వాస్తవంగా అపోస్తలుడైన పౌలు గారి జీవిత వివరాలు మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో 3 సార్లు కనబడుతుంది. ఆ వివరాలు 3 విషయాల్లో అపోస్తుల కార్యములు చూస్తాం. 3 అధ్యాయాల పేరు నంబర్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెరవట్లేదు. 1వ చాప్టర్ 9th చాప్టర్ 9వ అధ్యాయం, 2వది 22వ అధ్యాయం, 3వది 26వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో పౌలు యొక్క జీవితం మార్పును గూర్చిన వివరాలు మనకు కనబడతాయి. ఈ 3 స్థలాల్లో 2 స్థలాల్లో పౌలు చెబుతాడు. ఒక స్థలంలో జరిగిన సంఘటన గ్రంథకర్త అయిన లూకా రాస్తాడు. ఎలాగూ పౌలు దేవుని కృప చేత మార్చబడ్డాడు అంటే యెరూషలేము నుండి దమస్కుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ దమస్కు ప్రయాణంలో దేవుడు అతన్ని దర్శించాడు. ఎప్పుడు దర్శించాడో తెలుసా? ప్రయాణ ప్రారంభములో కాదు, ప్రయాణం ఇక దగ్గర పడ్డాడు దమస్కుకు. మీరు చదువుతారు 9వ అధ్యాయంలో. తాను దమస్కుకు దగ్గర చేరినప్పుడు ఇక కొద్ది నిమిషాల్లో దమస్కులోకి వెళ్తాడు. ఒక్కసారి దమస్కు అనే స్థలానికి వెళ్తే అక్కడున్న క్రీస్తు శిష్యులను పట్టుకొని యెరూషలేము తీసుకుని వెళ్ళాలని అనుకున్న తన ప్రణాళిక ప్రారంభిస్తాడు. కానీ ప్రియులారా, దమస్కుకు దగ్గరగా వచ్చిన సమయంలో దేవుడు అతన్ని దర్శించి తన ప్రయాణాన్ని ఆపు చేశాడు. తన ప్రయాణాన్ని ఆపు చేసింది ఏమిటో తెలుసా? దేవుడే. కానీ అక్కడ 2 పదాలుగా నేను జ్ఞాపకం చేస్తాను. రండి, 9వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఆ శ్రేష్టమైన దర్శనానికి తాడు అవిధేయుడు కాలేదట. అందుకొరకై అక్కడ రాయబడిన మాట 3వ వచనం చూడండి. అతడు ప్రయాణము చేయొచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కుకు దగ్గరే వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. నంబర్ 1, ఒక వెలుగు అనే మాట గుర్తించండి. తాను ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. తన ప్రయాణంలో ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడో మనకు తెలుసు. చేతిలో పత్రాలు ఉన్నాయి, అధికార పత్రాలు ఉన్నాయి. ఏంటి ఆ పత్రాలు తెలుసండి? దేవుని ప్రజలను హింసించడానికి అధికారం తీసుకున్నాడు ప్రధాన యాజకుల యొద్ద యెరూషలేములో నుండి. ఆ పత్రాలు చేతపట్టుకొని ఇక ఆనందంతో సాగి వెళుతున్నాడు, తాను, తన సైన్యం, తనతో ఉన్న ప్రజలందరూ కూడా. కానీ ఒక గొప్ప వెలుగు వచ్చి తన ప్రయాణాన్ని ఆపు చేసింది.
ఆ వెలుగు 3 మాటలు కనబడతాయి, 4 విషయాలు కనబడతాయి. ఒకటి, అది ఆకాశం నుండి వచ్చిన వెలుగు. 2, అది గొప్ప వెలుగు అని మాట ఉంది. సమయము బట్టి నేను ఆ మాటలు చెబుతూ వెళుతాను, మీరు గమనించుకోండి. ఒకటి, ఆకాశం నుండి వచ్చిన వెలుగు. 2, అది గొప్ప వెలుగు అని రాయబడి ఉంది. 3వది, అతని చుట్టూ ప్రకాశించిన వెలుగు. ఈ మహా వెలుగు అతన్ని ఆపు చేసింది. ఆ వెలుగులో తన జీవితం వెలిగించబడిందని చెప్పడంలో సందేహం లేదు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, 4-6 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశించెను అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈ రాత్రి వేళ పౌలును ఆపింది ఆ ఒక వెలుగు. ఆ వెలుగు ఆకాశం నుండి వచ్చిన వెలుగు. అది మహా గొప్ప వెలుగు. 2వది, తన చుట్టూ ప్రకాశించిన వెలుగు. 3వదిగా, అది తనలో కూడా, తన హృదయంలో కూడా ప్రకాశించింది. ఈ రాత్రి చేరి వచ్చిన మనలో ఇలాగ వెలిగించబడిన వారు కొంతమంది ఉన్నాం. ఇంకా వెలిగించబడిన వారు ఉంటే ఈ రాత్రి ప్రభు నామమున మనవి చేస్తున్నాను, ఆ వెలుగు యొద్దకు చేరిరండి. ఆ వెలుగు ఏమిటంటే చీకట్లో ఉన్న మనిషిని వెలిగించిన వెలుగు అన్నమాట. దైవ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏ విధంగా వెలిగించబడ్డాడో చాలా మాటలు ప్రస్తావించబడ్డాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనము వెలుగు సంబంధుల వలె ఉండాలి అన్నాడు. వెలిగించబడిన వాడు ఇక చీకట్లో ఉండడానికి లేదు. ఒకప్పుడు పౌలు మత సంబంధమైన చీకట్లో ఉన్నవాడు. తన మతము విషయంలో చీకటి బ్రతుకుతున్న ఆ వ్యక్తిని దేవుడు వెలిగించాడు గనుక, వెలిగించబడిన ఎవరైనా సరే, వింటున్నారే మాట, జాగ్రత్తగా గమనించాలి. వెలిగించబడిన ఎవరైనా సరే వెలుగులోనే నడవాలి. ప్రభు ఏమన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగుండును అన్నాడు. వెలుగులో నడిచేవాడు వెలుగు సంబంధమైన కార్యాలు జరిగిస్తాడు. ఎఫెసీ పత్రిక 5:10 అదే మాట మనం చదువుకున్నాం. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రియులారా, ఈ మొదటి మాట మనసులో ఉంచుకోండి. వెలిగించబడిన పౌలు ఒకప్పుడు చీకట్లో ఉన్నవాణ్ణి ఆ మహా వెలుగు ఆపు చేసింది. ఈ దినాల్లో ఆ వెలుగును దేవుడు మన మధ్య కూడా ప్రకాశింప చేయబోతూ ఉన్నాడు. ఈ సభలు ఎందుకు అంటే, ఇంకా చీకట్లో ఎవరైతే ఉన్నారో, మీరు అనవచ్చు, ఏంటండి మేమేం చీకట్లో ఉన్నాం, ఇంత వెలుతురుంది, ఎన్ని వందల లైట్లు పెట్టారే, ఇంత వెలుగులో మేము చీకట్లో ఉన్నామంటారా? అవును, మీరు బాహ్యంగా వెలుగులో మనందరం ఉన్నాం, కానీ ఆత్మీయంగా మీలో చాలా మంది ఇంకా చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని పేతురు పత్రిక ఏం చెబుతుంది, మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు అన్నాడు. ఈ రాత్రి మాత్రమే కాదు, రేపు ఎల్లుండి ఆదివారం వరకు కూడా దేవుడు తన మహా వెలుగును మన మధ్య ఉంచబోతున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి ఆ వెలుగులోనికి రండి. వెలిగించబడడం ఆశీర్వాదకరం అని మనవి చేస్తున్నాను. ఒకటి, ఆ వెలుగు అనే మాట మీరు గమనించాలి. సరే, 2వ మాట, నేను కొద్ది నిమిషాలు అక్కడ ఆగుతున్నాను, దయచేసి చూడండి. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. ఇప్పుడు 3వ వచనం చదివాం కదా, 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినడం. 2 పదాలు దొరికాయి మనకు. ఒకటి, ఒక వెలుగు. 2వది, ఒక స్వరం అనే మాట మీరు గమనించాలి. ఒక మహా వెలుగు అతన్ని ఆపివేసింది, ఒక స్వరం అతనితో మాట్లాడింది. ఆ స్వరం ఎవరిదో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అనే మాట లేఖనములను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ రాత్రి వేళ చేరి వచ్చిన విశ్వాసులు, పెద్దలు, సేవకులు, చేరి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా గమనించవలసిన మొదటి మాట ఏంటంటే, మనము దేవుని మహాకృప చేత వెలిగించబడ్డామా, వెలుగులో ఉన్నామా? వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే వెలిగించబడిన మనం ఇక మీదట మన జీవన యాత్రలో వెలుగు సంబంధుల వలె జీవించాలి. అట్లయితే ఈ దినాలు దేవుడు మనకు మరొక కార్యాన్ని కూడా మన మధ్య చేయబోతున్నాడు. తన మహా వెలుగును మన మధ్య ఉంచబోతున్నాడు. 2వదిగా, తన స్వరాన్ని మనకు అందించబోతున్నాడు. ఆయన స్వరము యొక్క శక్తి, ఆయన స్వరము యొక్క విలువ మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, మనం ఎంతో దీవించబడతాం. 2 మాటలు చెప్తాను ఆయన స్వరాన్ని గూర్చి. ఆయన స్వరమును గూర్చి పాత నిబంధనలో మనం ఎరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసండి. ఆదికాండం 1వ అధ్యాయమే. ఆయన పలకగా అనే మాట చూస్తాం. ఆయన స్వరం ఎంత ప్రభావం కలిది అంటే, ఆయన స్వరము ద్వారా, లేక ఆయన మాట ద్వారా, ఆయన పలుకు ద్వారా ప్రపంచమంతా నిర్మించబడింది. కలుగును గాక అన్నాడు, కలిగిపోయింది, అంతే కదండి. ఆయన కలుగును గాక అన్న ఆయన శబ్దములో నుండి, ఆయన స్వరములో నుండి
ఎంత ఉన్నతమైన అందమైన ఈ ప్రపంచం ఆయన మాటను బట్టే కలిగింది అని మనం గమనించాలి. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన స్వరం యొక్క విలువ, ఆయన స్వరం యొక్క ప్రభావం, ఆయన స్వరం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే మరొక సందర్భాన్ని గుర్తు చేస్తాను. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధనలో ఆయన సృష్టి క్రమం, క్రొత్త నిబంధనలోనికి వస్తే ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కలువరి సెలవులో తాను ప్రాణం పెట్టక ముందు గెస్సమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కదండి. గెస్సమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. ఎవరిని పట్టుకోవడానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి. వారితో పాటు ఆ శిష్యుల్లో ఒకడు కూడా ఉన్నాడు. ఆయన పేరు చెప్తారు ఒకసారి? మీకు వందనాలు చేస్తా, గట్టిగా చెప్పండి. ఇస్కరియోతు యూదా. ఇక్కడ ఇస్కరియోతు యూదాలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏంటండి ఎవరెత్తరు? లేరంటారా? నమ్మాలా మిమ్మల్ని? దేవునికి స్తోత్రం, నమ్ముతాను. అయితే సరే వినండి, యేసుక్రీస్తు వారు వెంట ఉన్నారు. ఈ 12 మందిలో ఉన్న ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా కూడా వారితో పాటు వచ్చాడు. ఎవరితో పాటు ఉన్నాడు? యువతలో ఉండవలసిన వాడు అవతలికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇలాంటి జంపింగ్ బ్యాచ్ ఉంటుంది అన్నమాట. మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ప్రభుతో ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? శత్రువులతో ఉన్నాడు. శత్రువులతో పాటు వచ్చాడు అక్కడికి. వచ్చిన తర్వాత ఇంకా వారు ప్రభుని వెతుకుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఏం చేయాలి? గెస్సమనే తోటలో వెంటనే ఛాన్స్ దొరికింది కదా అని తప్పించుకొని ఇంకో రూట్లో బయటికి వెళ్ళవచ్చు. కానీ అది చేయడానికి ఆయన రాలేదు కదా. ఆయన బలి ఇవ్వడానికే, తను తాను బలియాగముగా అర్పించుకోవడానికి వచ్చిన ప్రియ రక్షకుడు ఏం చేశాడు తెలుసా? దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారండి. ఆశ్చర్యం లేదా? కానీ తనను వెతుకుతున్నారని ప్రభుకు తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఇప్పుడు ప్రభు తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే వారు అన్నారు, నజరేయుడైన యేసును వెతుకుచున్నాము అన్నారు. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు? ఆయన లోపల ఉంటాడు, వెళ్ళండి అనొచ్చు. కానీ అలాగనలేదు. ప్రభు అన్నాడు, నేనే ఆయనను అన్నాడు. ప్రియులారా, ఆ మాట మీరు గమనించండి. నేనే ఆయనను అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే ఆయన నోటి నుండి వచ్చిందో జరిగిందేంటో తెలుసా? అక్కడున్న వచ్చిన వారు సైనికులు నేల బోర్ల పడిపోయారు. ఆయన స్వరం యొక్క ప్రభావం, నేనే అనే మాట యొక్క ప్రభావం ఎంత గొప్పది అంటే పట్టుకోవడానికి వచ్చిన వారు కూడా పడిపోయేటట్టు చేసింది. అంత శక్తి గల స్వరం ఆయన స్వరం. ఈ దినాల్లో దేవుడు మిమ్మల్ని ఎందుకు తెచ్చాడు? ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు, ఎలాగో భోజనాలు వండుకొని ఎవరి గుడారాల్లో వాళ్ళు ఆనందంగా ఉండడానికి కాదు. ఈ దినాల్లో దేవుని స్వరాన్ని వినడానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. నేను కూడా ప్రార్థన చేసుకుని, దేవా నేను వెళ్తున్నాను సభలకు, నేను వాక్యం చెప్పాలి, అదే సమయంలో నేను కూడా మీ స్వరాన్ని వినాలి స్వామి అని ప్రార్థన చేసుకొని వచ్చాను నేను. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి మనందరి ప్రార్థన వింటారు. దేవా నీ స్వరము నాకు వినిపించయ్యా. ఇంత శక్తిగల స్వరం దేవుడు తన ప్రజలతో మాట్లాడుతుండగా అద్భుతాలు జరిగాయి. దేవుని మహా గొప్ప వాక్కు యొక్క శక్తి, ఆయన స్వరం యొక్క శక్తి ఎరిగిన వాడు తప్పక ఆయన స్వరానికి విధేయత చూపుతాడనమాట. మనందరం ఎరిగిన ఒక వచనం గుర్తు చేద్దున, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఇది తెరవకూడదు, తెరవకపోయినా చెప్పగలగాలి కొన్ని వచనాలు. హెబ్రీ పత్రిక 4:12 ముందు రాసుకోండి. హెబ్రీ పత్రిక 4:12 ఆయన వాక్కు యొక్క శక్తి ప్రస్తావించబడింది. ఈ దినాల్లో ఈ సభలను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆ మహాశక్తి కలిగిన వాక్య స్వరం లేక వాక్యం మన మధ్యకు వస్తుండగా మనం ఎంతగానో దీవించబడాలన్నదే దేవుని యొక్క ఆశ అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. సజీవం అంటే బ్రతికిందా చచ్చిందా? గట్టి చెప్పండి. బ్రతికిన వాక్యమా చచ్చిన వాక్యమా? బ్రతికిన వాక్యము సజీవము గలదై, రెండవది బలము గలదై, మూడవది వాడిగలదై, నాలుగవది దూరగలిగినదై, ఐదవది శోధించుచున్న వాక్యం. ఆ వచనంలో ఈ 5 పదాలు మీరు గుర్తించండి, మీరు గమనించండి తర్వాత అయినా సరే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్య ప్రభావము ఎంత గొప్పది అంటే, ప్రియులారా వినండి, దయచేసి చేరి వచ్చిన మనందరం కూడా ఇక రేపు ఎల్లుండి కూడా మనతో కలబోతున్న లేక చేరి రాబోతున్న విశ్వాసులమైన దేవుని పిల్లలమైన మనందరము కూడా ఖచ్చితంగా ఒక మాట నమ్మాలి. ఈ దినాల్లో దేవా నీ స్వరము నాకు వినిపించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అద్భుతమైన పాట.
నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. అద్భుతమైన పాట అండి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు. అద్భుతమైన పాట. ప్రియులారా, ఆయన స్వరము కొరకైన ఆశతో ఈ దినాల్లో మనం ఇక్కడికి కూర్చోవాలి. దేవా, నీ స్వరం వినిపించయ్యా. నీ మెల్లని స్వరం, నన్ను బాగు చేసే స్వరం, నన్ను సరిచేసే స్వరం నాకు వినిపించు దేవా అని ప్రభుని అడగడం ఆశీర్వాదకరం. ప్రియులారా, పౌలును దమస్కు మార్గంలో ఒకటి వెలుగు ఆపింది, రెండు స్వరము తనను పలకరించిందండి. సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు అనే శబ్దం వినబడినప్పుడు, స్వరం వినప్పుడు ఆగిపోయాడు. ఎంతో ఆరాటముతో వెళ్ళిపోతున్నవాడు ఆగిపోయి ఇలాగన్నాడు, ప్రభువా నీవు ఎవడవో? మా అమ్మ నాన్న, మా బంధువులు, మా ఇంటి వారు యెరూషలేములో ఉన్న ఎవరు నన్ను ఆపలేదే. ఓ ప్రభువా, హూ ఆర్ దౌ? ఎవరు నీవు అని అడగటం కలిగింది. అప్పుడు దేవుడు అన్నాడు, సౌలా సౌలా, నీవు హింసించుచున్న యేసు నేను. వినండి, ఈ రాత్రి వేళ దేవుడు తన మహాకృప చేత తన వెలుగును మన మధ్య ఉంచుతున్న దేవుడు తన స్వరాన్ని కూడా సమృద్ధిగా మనతో వినిపింప చేయబోతున్నాడు. గెట్ రెడీ, సిద్ధపడదాం. దేనికోసం? ఎలక్షన్ల కోసం కాదు, దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. దేవుని స్వరాన్ని విని జీవితాలు బాగు చేసుకోవడానికి సిద్ధపడదాం. పౌలు తాను మారిన తర్వాత తన మార్పును గూర్చి తనకు తానుగా చెప్పిన ఇంకొక మాట దీనికి తోడుగా జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, దయచేసి రండి. ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం. తాను ఎందుకు దేవుడు మార్చాడో, మార్చడానికి ఆపిన ఆ స్వరం అంతటితో ఆగలేదండి. కొన్నిసార్లు ప్రభు నమ్మే ముందు మనం ఆయన స్వరానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ నమ్మిన తర్వాత ఎవ్రీడే, దినదినము ఆయన స్వరానికి ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఏమండి, మీరు ప్రభు నమ్మిన వారందరూ, రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి చేయి చూపించండి. దేవుని స్తుతిస్తాను నేను. రక్షణ పొంది బాప్తీసం తీసుకుని ఆరాధన చేస్తున్న వాళ్ళందరూ చేతి చూపించండి. అర్థమైందా నా ప్రశ్న? కదండి, రక్షణ పొంది బాప్తీసం తీసుకుని ప్రభువుని ఆరాధిస్తున్న బిడ్డలందరూ దయచేసి చేతి చూపించండి. అంతలోకి దించారు వాళ్ళు, గంటల తరబడి పెడతారు చేతుంట పైకి, మనం కొంతసేపు అని పెట్టలేమా? ఓకే, వెరీ గుడ్, చేయి దించండి. చాలా సంతోషం. రక్షణ పొందిన మొదటి దినాన ఆయన స్వరం మనల్ని ఆపివేసింది. అవును, ఆయన స్వరానికి ఆకర్షించబడ్డా. మనుషులకు కాదండి మనం ఆకర్షించబడింది, అద్భుతాలకు కాదు ఆకర్షించబడింది, ఏదో మహత్కార్యాలకు కాదు మనం ఆకర్షించబడింది. ఆయన మెల్లనైన స్వరం, ఆయన సూటి అయిన స్వరం మనకు వినబడినప్పుడు ఆ స్వరం దగ్గరికి మనం చేరివచ్చాం. ఆయన వాక్యే కదా మనల్ని బాగు చేసింది, ఆయన వాక్యే కదా మనల్ని సరిచేసింది, ఆయన వాక్యే కదా మనల్ని ఆకర్షించింది. అట్లయితే ప్రియులారా, ఆరంభంలో ఆయన స్వరం వినడం కాదు, అది అవసరమే, కానీ దినదినము కూడా ఆయన స్వరం మనకు అవసరం. పౌలు ఏమంటున్నాడు చూడండి. 22వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాను. సౌల అననీయ చెప్పిన మాట 13 నుండి ప్రస్తావించాడు. సౌల, సహోదరా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలో నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. 14 వచనం అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 14 వచనం చదువుతున్నా. 22nd chapter verse 14. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుణ్ణి చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఎందుకు దేవుడు నిన్ను నియమించాడు? అననీయ ద్వారా దేవుడు పౌలుకు చెప్పిన మాట. నేను అన్నీ చదవట్లేదు కానీ అందులో మధ్యలో ఉన్న మాట చూడండి. ఆయన చెప్పండి, ఆయన నోటి మాట. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మనుషుల నోటి మాటలు వింటూ ఉంటాను పొద్దున్న మొదలుకొని రాత్రి వరకు కదండి. లోకములో ఉన్న అనేక మాటలు మనకు వినబడుతూనే ఉంటాయి. కానీ ఆయన వెంబడిస్తున్న నేను ఆయన నోటి మాట వినాలి, ఆయన స్వరం వినాలి. రండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడు? నన్ను వెంబడిస్తున్న గొర్రెలయ్యా మీరు. మనల్ని గొర్రెలుగా దేవుడు పోల్చాడు. ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరిగిన గొర్రెలం, ఇప్పుడు యేసును వెంబడిస్తున్న గొర్రెలం. అవునా? ఒప్పుకుంటారా ఈ మాటకు?
ఒకప్పుడు ఎలాంటి వారం మనం? లోకములో ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళం. మనందరం మనకిష్టమైన త్రోవకు తొలగిపోతుమే. మనందరి దోషమును మోసిన ఆ ప్రియ రక్షకుని మనం నమ్మిన తర్వాత ఆయన్ని వెంబడిస్తున్నాం. మనం వెంబడిస్తున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? యోహాను సువార్త 10వ అధ్యాయం తెరవండి. ఒక్కసారి మాట జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం, 14 చదువుతున్నాను. ఏముంది అక్కడ? మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటి వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. నెక్స్ట్ మాట చదవండి. 5వ వచనం ఏముందో చూసారా? అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అంటున్న మాట చూసారా? ఓ శిష్యులారా, ఓ ప్రజలారా, మీరు నన్ను వెంబడిస్తున్నారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్, చాలా సంతోషం. ఈ ప్రపంచంలో యేసును వెంబడించే వారంత ధన్యులు ఇక మరొకరు ఎవరు కూడా లేరు. మరలా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో యేసుక్రీస్తును వెంబడించేవారు లాంటి ధన్యులైన వారు ఇంకొకరు ఎవరు లేరు. మనము ధన్యులమండి. డబ్బున్నందుకు ధన్యులం కాదు. ఏమండి, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎవరెత్తుతాం మనం? 1 కోటి కూడా లేదు మన దగ్గర. కానీ దేవునికి స్తోత్రం, అంతకంటే విలువైన ప్రభు మనకు దొరికాడు. కోట్ల లక్షల కంటే విలువైన ప్రభు మనకు దొరికాడు. ఆయన్ను వెంబడిస్తున్న మనం ధన్యులం, ధన్యులం, ధన్యులం. అట్లయితే ప్రియులారా, ఆయన్ని వెంబడించేటప్పుడు ఆయన స్వరాన్ని విన్నప్పుడే ఆయనను మనం వెంబడించడానికి వీలవుతుంది. ఈ రాత్రి వేళ ఒక మాట అడుగుతున్నాం మిమ్మల్ని, నిజంగా ఇలాంటి ప్రిపరేషన్తో వచ్చారా మీరు ఇక్కడికి? ఏమని? ఓ దేవా, నీ స్వరం వినాలి ఈ సభల్లో సాక్షాత్తు నీ నోటి మాట వినడానికి వెళ్తున్నానయ్యా. దేవా నాతో మాట్లాడయ్యా, దేవా నాతో మాట్లాడయ్యా అని ప్రభువుని అడగడం ఆశీర్వాదకరం. ప్రియులారా, ఆయన నోటి మాట తీసుకొచ్చే ఆశీర్వాదకరమైన సంగతులు రేపు ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుని అంశంలోకి మనం వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేస్తాను. పౌలును మార్పులో 2 సంగతులు చూసాం. ఒక స్వరం, ఒక వెలుగు, మొదటి మాట. రెండవది ఒక స్వరం. ఆ వెలుగు అతన్ని వెలిగించింది, ఆ స్వరం అతనితో మాట్లాడింది. చీకటి బ్రతుకు, మత సంబంధమైన చీకటి నుండి విడిపించింది, బయటికి తీసుకొచ్చింది, వెలిగించింది. ఆ వెలుగు మార్గాన్ని చూపించింది ఆ స్వరం. అందరూ తల వంచండి, అందరూ కళ్ళు మూయండి, ఎవరు అటు ఇటు చూడవద్దు. మనందరి ప్రార్థన ఈ సమయంలో, ప్రభువా, నీ దాసుడు, నీ దాసురాలు ఆలకించడానికి వచ్చాడు. నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడండి. ఇది మొదలుకొని సభలు ముగించేంత వరకు ప్రతి సందేశం, ప్రతి కార్యక్రమం ద్వారా నాతో మాట్లాడండి దేవా అని ప్రభుని అడుగుదామా? ప్రభు సహాయాన్ని కోరుకుందామా? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ప్రేమగల తండ్రి, ఈ కొద్ది తలంపులను మా అందరి హృదయాల్లో స్థిరపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.